హైకోర్టు సీఎస్‌ని ఆదేశించిన తర్వాత రంగనాథ్ కూడా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. హైకోర్టు వ్యాఖ్యలపై తన వైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తానేది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేయటం లేదని, ప్రభుత్వ భూములు, చెరువులు, ప్రజా ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యమని తెలిపారు. లోతుకుంట భూమి విషయంలో భూ మాఫియాలు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని, కోర్టు నిర్ణయాలను గౌరవిస్తానని కూడా స్పష్టం చేశారు. ఒకవైపు కోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రంగనాథ్ తన చర్యలు ప్రజా ప్రయోజనాల కోసమని సమర్థించుకునే ప్రయత్నం కూడా ఆ ప్రెస్ రిలీజ్‌లో చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఇప్పుడు కీలకమవుతుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం యొక్క వైఖరిపైన అందరి దృష్టి పడింది. మీడియా వల్ల వస్తున్న కథనం ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ అంశంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంది. హైకోర్టు యొక్క పూర్తి తీర్పు వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఏం చేయాలనే విషయంపై అధికారికంగా స్పందించాలని ఆలోచిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా అందుబాటులో లేకపోవటం వల్ల. అయితే ఈ వివాదంలో రాజకీయ కోణం ఏదన్నా ఉన్నా అన్నది ఇప్పుడు ఎక్కువ మంది ఆలోచిస్తున్న అంశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైడ్రా అనేది ఒక చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ముఖ్యంగా ప్రజా ఆస్తులను కాపాడేందుకు రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. ప్రతిపక్షాలు మాత్రం చట్టపరమైన ప్రక్రియను పక్కన పెట్టి కేవలం టార్గెట్ చేసిన వ్యక్తుల ఆస్తుల విషయంలోనే ప్రభుత్వం ముందుకు పోతుంది, హైడ్రా కూడా ముందుకు పోతుందనేది చాలామంది చెప్తున్నారు. ఇటీవల కాలంలో అందరి దృష్టిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కోడి చెరువు వ్యవహారంలో కూడా హైడ్రా కావాల్సిన చర్యలు చేపట్టలేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కడక్కడ సోషల్ మీడియాలో ప్రస్తావనలు వస్తున్నాయి. ఏందంటే రేపు రంగనాథ్ గారు రాజకీయంగా కూడా జనసేనకు దగ్గర అవుతారు. అటు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం ఒకటే కనుక ఆయన జనసేనలో చేరి కాకినాడ నుంచి పోటీ చేస్తారు కనుక పవన్ కళ్యాణ్ విషయంలో, కోడి చెరువు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు కూడా కొంతమంది సామాజిక ఉద్యమకారులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా రాజకీయము, ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన ఇప్పటివరకు ఎట్లాంటిది కూడా జనసేనలో చేరుతున్నట్టు కానీ, తనకు రాజకీయ అంబిషన్ ఉన్నట్టు కానీ ఎక్కడా చెప్పలేదు. కానీ ఇదొక రకమైన విమర్శ అయితే నడుస్తుంది. అయితే ఈ మొత్తం వివరాల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుందంటే, హైడ్రాకి ఇచ్చిన పరిధి లేనిది, హైడ్రాకు ఉన్న హక్కులేంది, హైడ్రా ఏ విధంగా వ్యవహరించిన విషయంలో బాధ్యతంగా తన బాధ్యతలు నిర్వహించే విషయంలో ఆ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని న్యాయస్థానాలు ఎత్తి చూపినప్పుడు ఆ రకంగా చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే హైడ్రా జోక్యం చేసుకోవాలి తప్ప చట్టం పరిధి మించిపోకూడదనేది ఎక్కువ మంది మాట్లాడిన అంశం. అయితే తాను ఎప్పుడు కూడా ప్రభుత్వ యొక్క ఆస్తులకి ఎవరు నష్టం చేసినా హైడ్రా పరిధిలో తాను చర్యలు తీసుకుంటానని రంగనాథ్ గారు కూడా తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మొత్తం వ్యవహారం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఇందులో